హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఎన్టీవీ ఛానల్‌కు, ఏబీఎన్ ఛానల్‌కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తుందా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి, ఎన్టీవీ చౌదరి గారికి మధ్య వ్యక్తిగత వైరం ఏమైనా ఉందా? అసలు ఎన్టీవీ లాంటి నంబర్ 1 శాటిలైట్ ఛానల్‌లో ఒక ఐఏఎస్ అధికారికి, మంత్రి గారికి లింక్ పెడుతూ వార్త రావటానికి ఉన్నటువంటి అసలు కారణాలేంటి? దీని మీద తెలంగాణ సమాజంలో గత కొన్ని రోజులుగా చాలా పెద్ద చర్చ నడుస్తూ ఉంది. సరే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే నిన్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు తనకు తెలిసినటువంటి విషయాన్నో, తను అనుకున్నటువంటి విషయాన్నో తన ఛానల్లో ప్లే చేశారు, తన పేపర్లో వార్తగా రాశారు. అంటే ఆయన రాసిన వార్త ఏంది అంటే, బట్టి విక్రమార్క గారు అంటే తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆయన ఎన్టీవీ చౌదరి గారు కుటుంబ సభ్యులు వీళ్ళు కలిసి ఒక కంపెనీని పెట్టి వేరే కంపెనీతో టైఅప్ అయ్యి ఒక బొగ్గు టెండర్ దక్కించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటే, అదే బొగ్గు టెండర్ కోసం కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు సోదరి కంపెనీకి ఇప్పించుకోవడం కోసం కాంపిటీషన్కి వచ్చారు. కాంపిటీషన్ వల్ల వెంకరెడ్డి గారి మీద ఆ వార్త రాశారు. ఇది రాధాకృష్ణ గారు చెప్పింది. అంటే ఎన్టీవీ చౌదరి గారికి, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఒక టెండర్ కార్డు కూడా వచ్చింది. ఆ టెండర్ కార్డు వచ్చినటువంటి కాంపిటీషన్ వల్ల వెంకరెడ్డి గారిని బదనాం చేయడం కోసం ఈ వార్త రాసుంటారు అనేటువంటిది నేను రాధాకృష్ణ గారు చెప్పినటువంటి వార్త సారాంశం అంతిమంగా. సరే, దీని మీద బట్టి విక్రమార్క గారు స్పందించారు. ఈ వార్తని ఖండించారు. చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు. అంటే ఏబీఎన్కోను ఎన్టీవీకి పడకపోతే మీరు ఏమైనా చూసుకోండి, 2 ఆంబోతులు కొట్టుకుంటామంటే మధ్యలో లేగదూడల కాళ్ళు ఇరిగిపోతాయి. అంటే మా మంత్రుల మీదకి ఎందుకు పడతారు మీరు? అసలు మా మంత్రుల మీద వార్తలు రాయకండి, మా మీద ఇలా నిరాధారమైన ఆరోపణ చేయకండి అని ఏదో ముఖ్యమంత్రి గారు తనదైన వివరణ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం ఆయన చేశారు. ఏది ఏమైనా ఇవన్నీ పక్కన పెట్టండి. ఈ అన్నిటి విషయంలో బదనామైంది ఎవరు? జర్నలిస్టులు. కేసులు బుక్ అయింది జర్నలిస్టుల మీదేగా, అరెస్ట్ అయింది జర్నలిస్టులేగా. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ కావచ్చు, తర్వాత రిపోర్టర్ చారి కావచ్చు, ఇంకొక రిపోర్టర్ భూషణ్ అనుకుంటా అతని పేరు, అతను కావచ్చు. వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళని అరెస్ట్ చేయడం కోసం సిట్ ఫామ్ చేశారు. అది కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్ నాయకత్వంలో. చాలామంది యూట్యూబర్స్ మీద, జర్నలిస్టుల మీద కేసులు పెట్టారు. అరెస్ట్ చేసినటువంటి జర్నలిస్టుని రిమాండ్కి పంపించడానికి ప్లాన్ చేశారు. కోర్టు రిమాండ్కి ఒప్పుకోకపోవడం ఫలితంగా, రిమాండ్కి ఎందుకు ఒప్పుకోలేదు కోర్టు అంటే, కోర్టు చెప్పినటువంటి అంటే బాధితురాలు స్టేట్మెంట్ లేదు కాబట్టి కోర్టు రిమాండ్ తిరస్కరించింది. అదే బాధితురాలు స్టేట్మెంట్ ఉండుంటే కోర్టు రిమాండ్ అగ్రీ చేసి ఉండేదేమో. రిమాండ్ అగ్రీ చేసి ఉండుంటే సంక్రాంతి పండగని జర్నలిస్టులు జైల్లో గడుపుకోవాల్సి వచ్చేది, జైల్లో ఉండాల్సి వచ్చేది పండగకి. అదృష్టం కొద్ది అక్కడ బాధితురాలు స్టేట్మెంట్ లేదు కాబట్టి జర్నలిస్టులు సేఫ్ అయ్యారు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఒక వాస్తవం ఏంటి అంటే, నిరాధారమైనటువంటి ఆరోపణ. ఆ ఛానలే ఒప్పుకుంది, క్షమాపణ కూడా చెప్పింది. నిరాధారమైన ఆరోపణ. ఈ నిరాధారమైనటువంటి వార్తని ఇన్పుట్ ఎడిటర్ చెప్తేనో, ఒక రిపోర్టర్ చెప్తేనో ఛానల్లో ప్లే చేస్తారా? ఖచ్చితంగా చేయరు. చైర్మన్ స్థాయిలోనో, సీఈఓ స్థాయిలోనో డెసిషన్ జరిగింది. అసలే నిరాధారమైన వార్త, అందులోనూ సెన్సిటివ్ వార్త. ఓ క్యాబినెట్ మంత్రికి, ఒక ఐఏఎస్ అధికారికి లింక్ పెడుతున్నటువంటి వార్త ఎంత సెన్సిటివ్ వార్త. ఇలాంటి వార్త జర్నలిస్టులు చెప్తే ఛానల్లో ప్లే చేయరు, పేపర్లో రాయరు. ఇది మేనేజ్మెంట్ డెసిషన్, పూర్తిగా మేనేజ్మెంట్ డెసిషన్. చైర్మన్ స్థాయిలో, సీఈఓ స్థాయిలో జరిగే డెసిషన్. కానీ వాళ్ళు సేఫ్గానే ఉన్నారు, వాళ్ళు అరెస్ట్ కాలే, జర్నలిస్టులు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు రాధాకృష్ణ గారు చెప్పింది నిజమా కాదా మనం క్రాస్ చెక్ చేయలేం, ఎందుకంటే మనం ఆ ప్రభుత్వ వ్యవహారాలు లోపల లేము కాబట్టి మనం క్రాస్ చెక్ చేయలేం. కానీ అది నిజమా కాదా పక్కన పెడితే ఖచ్చితంగా ఆ మేనేజ్మెంట్కి, వెంకరెడ్డి గారికి మధ్య ఏదో గొడవ ఉండటమో, లేదా వేరే వేరే కారణాలు, వేరే పగలో, వేరే వ్యవహారాల వలనో ఆ వార్త రాశారు. అంతవరకు మనం ఖచ్చితంగా అగ్రీ చేయొచ్చు. లేకపోతే ఆ వార్త ఎందుకు రాస్తారు? ఆ వార్త రాయాల్సిన అవసరం ఆ శాటిలైట్ ఛానల్కి ఏంటి? అసలు ఆధారం ఉన్నా రాయొద్దు. ఎందుకంటే సహజంగా ఒక బాధితురాలు వచ్చి నన్ను ఒక మంత్రి వేధిస్తున్నాడు, ఒక అధికారి వేధిస్తున్నాడు అంటే అది వార్త. ఎవరైనా ఒక మహిళ వచ్చి నన్ను వేధిస్తున్నారంటే వార్త. అలా కాకుండా వ్యక్తిగత సంబంధాలను వార్తగా రాసేది ఏంటి? ఎవరితో రిలేషన్ పెట్టుకుంటే అది ప్రజలకి ఏం సంబంధం, మీడియా ఛానల్కి ఏం సంబంధం? ప్రజలకు సంబంధమైన విషయాలని కదా వార్తగా మీడియా ఛానల్స్ ప్లే చేయాల్సింది. ఇక్కడ మనం ఒక రియాలిటీని ఆలోచించాలి. ఒకప్పుడు పేపర్లు, టీవీ ఛానల్స్, ముందు పేపర్లు వచ్చాయి, తర్వాత టీవీ ఛానల్స్ వచ్చాయి కదా. పేపర్స్ రాజకీయ పార్టీల కోసం కాకుండా ప్రజల కోసం ముందుగా పనిచేసేవి. వాటికి ఒక అచీవ్మెంట్ ఉండేది, సిద్ధాంతాల కోసం ఉండేది. ప్రజశక్తి కావచ్చు, విశారాంధ్ర కావచ్చు, సిద్ధాంతాల కోసం పనిచేసాయి. తర్వాత కాలంలో ఫుల్‌ఫ్లెడ్జ్డ్‌గా రాజకీయ పార్టీల కోసం పనిచేసే పేపర్లు వచ్చాయి. టీవీ ఛానల్స్ వచ్చిన కొత్తలో వార్తలు అందించడమే పనిగా టీవీ ఛానల్స్ ఉండేవి. తర్వాత కాంపిటీషన్ పెరిగిపోయింది, మీడియా ఛానల్స్ ఎక్కువ రావడం వల్ల. మీడియా ఛానల్స్లో లాభాలు ఉండవు. ఇప్పుడు నేను గతంలో 10 టీవీలో పనిచేశాను. 10 టీవీ ఛానల్లో నేను పనిచేస్తున్నప్పుడు అంటే ఎప్పుడో పాతకాలం కాదు, ఒక 3-4 సంవత్సరాల క్రితం కూడా 10 టీవీ చాలా లాస్లో ఉండేది. దగ్గర 50 లక్షల లాసులో ఉండేది. మరి లాసులో ఉంచుకొని జీతాలు ఎట్టిస్తారు ఎంప్లాయీస్కి? ఎలా ఆ ఛానల్ సర్వే అవుద్ది? నిజానికి ఛానల్స్కి వచ్చే రెవెన్యూకి అయ్యే ఖర్చుకి సంబంధం ఉండదు. చాలా యూట్యూబ్ ఛానల్స్ కూడా లాస్లో ఉన్నాయి. పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ అనుకున్నటువంటి ఛానల్స్ కూడా లాస్లోనే ఉన్నాయి. అలానే శాటిలైట్ ఛానల్స్ కూడా.
నెంబర్ 1, నెంబర్ 2 ఛానల్స్ అనుకున్నటువంటి ఎన్టీవీ, టీవీ9 కూడా పెద్ద బ్రేక్ ఏమైనా ఉండదు. ఎప్పటికప్పుడు యాడ్స్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేయాల్సిందే. కాకపోతే మీడియాను అడ్డం పెట్టుకొని వేరే వేరే వ్యవహారాలు నడిపించుకుంటారు. మీడియా అందుకోసం ఉపయోగించుకుంటారు. మీడియా లాభాల కోసం కాదు, మీడియాని అడ్డు పెట్టుకొని చేసుకునేటువంటి రకరకాల వ్యవహారాలు చాలా ఉంటాయి. ఈ రకరకాల వ్యవహారాల్లోనే ఒకరిని బదనం చేయాలనే ఆలోచన వస్తుంది, ఒకరిని పొగడాలనే ఆలోచన వస్తుంది. ఒక రాజకీయ పార్టీకి భజన చేయడానికి కారణాలు అవే, ఒక రాజకీయ పార్టీని వ్యతిరేకించడానికి కారణాలు అవే. ఇప్పుడు రాజకీయ పార్టీలకి ఛానల్స్ ఉన్నాయి, కొన్ని ఛానల్స్ అయితే వ్యక్తుల కోసం ఉన్నాయి. తెలంగాణలో అయితే మరి దారుణం, ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క ఛానల్ సమర్థిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎన్టీవీ ఉంది, నిజానికి కొంత బీఆర్ఎస్ స్టాండు ఎన్నికల ముందు, ఏపీలో వైసీపీ స్టాండు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత పరిస్థితులు మార్పు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి దగ్గరగానే ఉంటారు ఎన్టీవీ చౌదరి గారు. కానీ మిగతా మంత్రుల విషయంలో కొద్దిగా అటు ఇటుగా ఉంటారు. తర్వాత అక్కడ కూడా ఇంకా వైసీపీ స్థానంలోనే ఉన్నారు. ఇంకా వాళ్ళు ఆ కూటమికి వెళ్ళి వద్దాం అనుకున్నా కూటమి దగ్గర రానిరా, టీవీని రానిరా, ఎన్టీవీని రానిరా, కూటమి దగ్గర తీరా. ఇంకా ఎందుకంటే ఎన్నికలప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వైసీపీ కోసం పనిచేసిన ఆ ఛానల్స్, అందుకని కూటమి దగ్గర రానిచ్చు కాబట్టి ఇంకా వైసీపీ ఆలోచనతోనే ఉన్నారు. టీవీ9 అయితే ప్రయత్నం చేస్తుంది కూటమికి రావడానికి, కానీ కూటమి రానివ్వట్లే. ఎన్టీవీ అయితే ఇంకా వైసీపీకి వెళ్ళే ఉంది. సో ఇలా రాజకీయ పార్టీల కోసం ఇట్నే ఏబిఎన్, టీవీ5, ఇటువైపు కూటమి ఛానల్స్. సాక్షి అయితే చెప్పవసరం లేదు, ఇక పూర్తిగా డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్. అయితే ఏ ఛానల్కి ఆ ఛానల్ పార్టీలు ఉన్నాయి. అయితే ఒకప్పుడు పార్టీల కోసం కొంత భజన చేయటం వేరు, ఇప్పుడు మరీ ఛానల్స్ రాజకీయ పార్టీ కార్యకర్తలు అయిపోయినాయి. ప్రజల కోసం వార్తలు రాయట్లా, రాజకీయ పార్టీల కోసం వార్తలు ప్లే చేస్తున్నారు, వార్తలు రాస్తున్నారు. వాళ్ళ రాజకీయ లాభాల కోసం రాస్తున్నారు. ఎందుకంటే లాభాలు అంటే ఆ లాభాలు వస్తేనే ఛానల్ని గెటాన్ చేసుకుంటారు. ఛానల్ అడ్డం పెట్టుకొని సంపాదించుకోవటం అనేటువంటిది ట్రెండ్గా మారిన తర్వాత, మీడియా దానికోసమే పనిచేస్తున్న తర్వాత అంతిమంగా బదనాం అవుతుంది జర్నలిస్టులు, ఆ ఛానల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే చాలామంది జర్నలిస్టుల మీద రాజద్రోహం కేసులు పెట్టాడు. సరే, ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూటమి ఆ పని చేయట్లేదు, కానీ ఆ పని చేయాల్సి వస్తే సాక్షులు ఎవరు పనిచేయలేరు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజద్రోహం కేసులు పెట్టారు జర్నలిస్టుల మీద. జగన్మోహన్ రెడ్డి గారు అంటే కోపం అంటే కోపం ఉండదు, వాళ్ళ ఛానల్స్ పనిచేసే విధానాల ప్రకారం పనిచేసుకుంటూ పోతారు. ఇక్కడ కూడా అంటే ఎన్టీవీలో వార్త మేనేజ్మెంట్ ప్లే చేయమంటే వీళ్ళు ప్లే చేసి ఉంటారు, కానీ అరెస్ట్ అయింది ఎవరు? జర్నలిస్టులు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మొత్తం విషయంలో మీడియా నిజస్వరూపం బయటపడిపోయింది. ఇన్నాళ్ళు జనాలకు మీడియా అంటే రెస్పెక్ట్ ఉండేది, ఆ రెస్పెక్ట్ మొత్తం మీడియానే తీసుకుంది, మళ్ళీ వేరే వాళ్ళు కాదు, మీడియానే తీసుకుంది. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.